మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఇట్టిమాని, మేడ్ ఇన్ చైనా సినిమా 6 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ కామెడీ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా జూలై 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం బాక్సాఫీస్ కింగ్ మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఇట్టిమాని, మేడ్ ఇన్ చైనా. ఈ సినిమా సెప్టెంబర్ 2019లో రిలీజైంది. 12 కోట్ల రూపాయలు బడ్జెట్తో తీస్తే 36 కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడీ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇట్టిమాని, మేడ్ ఇన్ చైనా మూవీని గురువారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. బుధవారం ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేసింది. అన్లిమిటెడ్ నవ్వుల కోసం సిద్ధంగా ఉండండి. ఇట్టిమాని మేడ్ ఇన్ చైనా. ఓ నవ్వించే తెలుగు కామెడీ మీ దగ్గరికి వస్తోంది. జూలై 24 నుంచి కేవలం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది అనే క్యాప్షన్తో ఆ ఓటీటీ ట్వీట్ చేయడం విశేషం. ఇట్టిమాని, మేడ్ ఇన్ చైనా సినిమా సెప్టెంబర్ 6, 2019లో రిలీజైంది. 12 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కించగా, బాక్సాఫీస్ దగ్గర సుమారు 36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జిబి జోజు డైరెక్ట్ చేశారు. ఆంటోనీ పెరంబవూర్ నిర్మించాడు. ఈ సినిమాలో మోహన్లాల్ డ్యూయల్ రోల్ పోషించాడు. ఇట్టిమాధన్, ఇట్టిమాని అనే తండ్రీకొడుకుల పాత్రలో అతడు నటించాడు. నిజానికి ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. ఐఎండిబిలోనూ కేవలం 4.3 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కొడుకు అయినా కూడా ప్రతిసారీ నిర్లక్ష్యంగా ఉంటూ కష్టాల్లో పడే వ్యక్తి పాత్రలో మోహన్లాల్ నటించాడు. ఈ సినిమా ఇప్పటికే మలయాళం ఆడియోతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది. మోహన్లాల్ కెరీర్లో మంచి వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. మరి ఇప్పుడీ సినిమాను ఈటీవీ విన్ తెలుగులో స్ట్రీమింగ్ చేస్తోంది. వీలుంటే చూసేయండి. మొత్తం మీద మోహన్ లాల్ అభిమానులకు ఇట్టిమాని, మేడ్ ఇన్ చైనా సినిమా ఒక మంచి వినోదం అందించడం ఖాయం. ఈటీవీ విన్లో చూడటానికి మర్చిపోకండి.